హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూన్ 5వ తేదీ నుంచి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అండి. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో అయ్యవారు వస్తారు ఇంటికి అనే నినాదం అండి. సో చదువు సంధ్యల తీరు వివరించారు అందరికీ. ఆరోగ్యకరమైన సంప్రదాయానికి ప్రవీణ్ ప్రకాష్ శ్రీకారం చుట్టారండి. తల్లిదండ్రుల ఆలోచనలు ఉపాధ్యాయులకు తెలిసే తమ పిల్లలకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో తమ పిల్లలకు వికాసం గురించి తల్లిదండ్రులు గ్రహించే ఓ సత్కార్యం ఇది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇది ఒక మార్గం. కుటుంబానికి టీచర్లకు మధ్య సహకారం పెరిగే సదవకాశం. విద్యార్థుల్లో సవాళ్లను ఎదుర్కొనే పరిణితి సాధ్యమవుతుందని సూచనలు. మరి ఈ విధంగా అయితే అయ్యవారు ఇంటికి వస్తారంటే టీచర్లందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటికి వెళ్ళాలి అని ప్రవీణ్ ప్రకాష్ గారు శ్రీకారం చుట్టారండి. సో ఏ దయ మీ దయ మా మీద లేదు, ఇంత నిర్లక్ష్యమా, ఇది మీకు తగదు. దసరాకు వస్తామని నిరసనలు పడక చేతిలో లేదనక అప్పివ్వక పావలా అర్ధ అయితే పెట్టేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు అన్నట్టు ఉంది పిల్లల చదువులు అంటే అయితే చెప్తున్నారండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కొన్నేళ్ల క్రితం వరకు దసరా నవరాత్రుల సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటబెట్టుకుని ఒక్కో విద్యార్థి ఇంటికి వెళ్ళేవారు. విద్యార్థులంతా దసరా పాటలు ఆలపిస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఆ విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల విశేషాలు, విద్యార్థులు చదువుతున్న తీరు, అతని గురించి అయితే ఆసక్తికరమైన అంశాలపై చర్చించేవారు. ఇది కేవలం దసరా పేరిట తల్లిదండ్రుల నుంచి కొత్త ప్రయోజనం పొందే నిమిత్త నిర్వహించే కార్యక్రమం కాదు. దసరా సంప్రదాయంలో అందొచ్చిన ఖాళీని వినియోగించుకునేందుకు విద్యార్థులకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ప్రత్యేక సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు అయితే వారి విధంగా చేయమంటున్నారు. సో ఇలా విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాలు అయితే పెంచడానికి ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ విధంగా శ్రీకారం చుట్టారండి. సో ప్రతి ఒక్క టీచర్ కూడా విద్యార్థుల ఇంటికి వెళ్ళి అతని గురించి, ఆ విద్యార్థి గురించి తల్లిదండ్రులతో వివరించి మాట్లాడి వివరంగా, దీనివల్ల తల్లిదండ్రుల ఆలోచనలు ఉపాధ్యాయులకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల వికాసం గురించి తల్లిదండ్రులు గ్రహించే అవకాశము, ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి కుటుంబానికి టీచర్లకు మధ్య సహకారం పెరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల్లో సవాళ్ళను ఎదుర్కొనే పరిమితి కూడా పెరుగుతుందని అయితే నిపుణుల సూచన మేరకు ఈ విధంగా ప్రవీణ్ ప్రకాష్ గారు శ్రీకారం చుట్టారు.